చెప్పున ఇక్కడికి వచ్చినామయ్యా. కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పులు, అభ్యంతరాల పరిష్కారం తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అధికారులు వివరించారు. ఎస్ఈఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆర్డీఓ మల్లిబాబు కోరారు. అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను నమోదు చేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం బిఎల్ఓలు, సూపర్వైజర్లు, ఏఈఆర్ఓల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించి ఎస్ఐఆర్ అమలుపై మార్గనిర్దేశం చేశారు. కొత్త వార్తలు చేస్తే ఏసారి కాసారి ఫ్రెష్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. యుద్ధమే కనిపిస్తోంది. ఎటు చూసినా యుద్ధంలో మేము ముందుంటాము, మేము అటాక్ చేస్తాము, తర్వాత మేము గగనతలాన్ని క్లోజ్ చేస్తాము. అమెరికా, ఇజ్రాయెల్ వంటి శత్రువుల నుంచి తమ దేశాన్ని రక్షించుకోవడానికి ఈయనే కరెక్ట్ పర్సన్ అంటూ కూడా అటు ఐఆర్జేసీ కూడా భావించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మంజరే ఖోజస్తై మృతి చెందారు. 24 గంటల్లో 30 మిసైళ్లు, 1200 బాంబులు. ఇది ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన ఆర్మీ దాడి. భీకరంగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధంలో భారత్ కు చెందిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? ఇరాన్ వైపు నుంచి వినిపిస్తున్న స్పందన ఏంటి? ఇరాన్ పై ఈ రెండు దేశాలు మిసైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్ లో మళ్లీ పాత రోజులే వస్తాయా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయా అన్నదే ఇప్పుడు పెద్ద టాక్. ఇరాన్ అగ్రనేత ఖమేనీ అంతం తర్వాత ఇజ్రాయెల్ తన తదుపరి లక్ష్యాన్ని సిద్ధం చేసుకుంది. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. హైదరాబాద్ మహానగరాన్ని వర్షం ముంచెత్తింది. వానాకాలం ప్రారంభంలోనే తొలకరి వాన నగరవాసుల్ని అతలాకుతలం చేసింది. పావుగంట వర్షానికి నగరం వణికిపోయింది. ఎక్కడ చూసినా రోడ్లపై వర్షపు నీరు నిండిపోయింది. ఆఫీస్ ముగించుకొని రోడ్లపైకి వచ్చిన వారంతా గంటల తరబడి ట్రాఫిక్ లోనే ఉండిపోయారు. వర్షాకాలం వచ్చిందో లేదో, తొలిసారి కురిసిన వర్షానికి పరిస్థితి ఎలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకా ఎలా ఉంటుందా అని వాహనదారులు, ప్రజలు ఆందోళన పడిపోతున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వానగండ నుంచి తప్పించుకోలేమన్న అంచనాకు వచ్చేస్తారు. కొద్దిపాటి వర్షానికే రోడ్లు మునిగిపోతే వానాకాలం ముగిసే వరకు నీటిలోనే ప్రయాణం చేయాల్సి వస్తుందేమో అని నగరవాసులు భయపడిపోతున్నారు. వేసవిలో రోడ్ల మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పవా? వర్షాకాలం తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ దగ్గర అసలు ప్రణాళిక ఉందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కురిసిన తొలకరి వర్షానికి ఇటు మహానగరం తెలంగాణ, హైదరాబాద్ కూడా ఇటు భయపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా మారుతాయి, ప్రజలు ఇబ్బందికర పరిస్థితుల్ని ఏ విధంగా తట్టుకొని నిలబడాలి, మరి దానికి సంబంధించి జీహెచ్ఎంసీ అసలు ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, ఈ అంశాలన్నిటికీ సంబంధించి పూర్తి విశ్లేషణని మా కొలీగ్ బ్రాహ్మణి న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. బ్రాహ్మణి, ఓవర్ టు యూ. రైట్ సుధా, థ్యాంక్ యూ. ఎస్, మీరు అన్నట్టుగా కూడా నిన్న వర్షం అయితే కురిసింది. వర్షం అయితే బీభత్సం సృష్టించింది మహానగరాన్ని. పేరుకే మహానగరమా, ఒక్క చిన్న వర్షం పడితే చాలు మహానగరం మొత్తం అతలకుతలం అవుతుందా అనేది కూడా వినిపిస్తా ఉంది. అయితే ఈ వర్షం దాటికి ఎక్కడికక్కడ వాటర్ అనేది స్టోరేజ్ అయిపోయాయి, ఎక్కడికక్కడ వాటర్ రోడ్లపై నిలిచిపోయాయి, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని చోట్ల రోడ్ల మరమ్మతులు చేస్తూ ఉన్నారు. ఆ సిచ్యుయేషన్ ఎలా ఉందంటే ఎక్కడ గుంత ఉందో తెలియదు, ఎక్కడ హోల్స్ ఉన్నాయో తెలియదు, ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఉందో తెలియదు. గంటల తరబడి కూడా వాహనాలు నిలిచిపోవాలి. పొరపాటున అటు కనుక వెళ్ళిన సిచ్యుయేషన్ అయితే కనిపిస్తుంటే ఎక్కడ పడతామో కూడా తెలియని సిచ్యుయేషన్ అయితే కనిపించింది.
ఇక చాలా వరకు కూడా చెట్లు కూడా భారీ వృక్షాలు కూడా నేల కొరిగి విద్యుత్ తీగలు అక్కడ తెగిపడడం తో పాటు ఇంకా ఎక్కడెక్కడ అసలు తీగలు ఉన్నాయా అనేది కూడా వినిపిస్తోంది. అయితే గుంతల వర్షపు నీరు నిలిచిపోవడంతో అసలు ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయితే భారీగా నిలిచిపోయింది. గంటల తరబడి కూడా ట్రాఫిక్ అయితే ఉంటుంది. అయితే ఇదంతా కేవలం చిన్నపాటి వర్షమే. తొలకరి వాన పలకరించింది, వేసవి ముగిసిపోయింది, ఇక తొలకరి వాన వచ్చింది. ఇప్పటి నుంచి కంటిన్యూగా వర్షాకాలం మొదలవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా 2 రోజుల పాటు ఈ వర్షాలు ఉంటున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. మరి ఈ వర్షాలు ఇంకా 2 రోజులు ఉన్నప్పుడు కేవలం తొలకరి వాన కొద్దిసేపటి వర్షానికే మహానగరం ఎందుకు అతలాకుతలమైపోయింది? వేసవి కాలంలో ఈ గుంతలు కానీ లేకుంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి ఎందుకు అధికారులు పట్టించుకోలేదు? జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు వీటన్నిటి గురించి మాట్లాడడానికి లక్ష్మణ్ రావు గారు, డిఎస్ఎం మేనేజ్మెంట్ హెచ్ఓడి, అలాగే రిటైర్డ్ ఐపీఎస్ గారు రెడ్డన్న గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి ఇద్దరికి. ముందుగా లక్ష్మణ్ రావు గారు, మీ దగ్గర నుంచి మొదలు పెడదాం. నిన్న కురిసిన చిన్నపాటి వర్షానికి ఎక్కడికక్కడ వాటర్ కూడా కంప్లీట్ గా నిలిచిపోయాయి. అసలు చిన్నపాటి వర్షానికి కూడా అంత పెద్ద మొత్తంలో కూడా స్టోర్ అయిపోయాయి. ఏమంటారు? ఇది బేసిక్ గా థర్డ్ డైమెన్షన్ మ్యాపింగ్ మీద సెన్సిటివిటీ లేకపోవడం వలన జరిగిన నష్టం అండి. మనకు హైదరాబాద్ కావాల్సిన రెసిలియంట్ సిస్టమ్ అంటే ఫ్లడ్ రెసిలియంట్ సిస్టమ్ అని, పవర్ రెసిలియంట్ సిస్టమ్ అని, క్లైమేట్ రెసిలియంట్ సిస్టమ్ అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిలియంట్ సిస్టమ్ అని, ఇటువంటి రెసిలియంట్ సిస్టమ్ లేకుండా, ఒక సైంటిఫిక్ ఎంటిటీ లేకుండా, ఒక ఎన్ఫోర్స్మెంట్ మేనేజ్మెంట్, ఒక బ్యూరోక్రాటిక్ సెటప్ తోటి ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఒక పొలిటికల్ ఇంటర్వెన్షన్ తో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పదండి. దీనికి ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ బోర్డు పెట్టుకోవాలి. లేకపోతే దాని యొక్క పర్యవసానము ఒక ఢిల్లీలో వస్తున్న డిజాస్టర్స్ కానీ, బెంగళూరులో ఉన్న డిజాస్టర్ లాంటివే మనకు కూడా రిపీట్ అవుతుంది. దీనికి ఖచ్చితంగా ఒక రెసిలియంట్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. రెసిలియంట్ సిస్టమ్ అంటే ఇప్పుడు పవర్ వైర్ తెగిపడినప్పుడు అది వాటర్ లో పడి ఏ విధంగా మనుషులు ఎఫెక్ట్ అయ్యారో దానికి అనుగుణమైన డిజాస్టర్ కంట్రోల్ మిటిగేటింగ్ సిస్టమ్ కావాలా. అదేవిధంగా రోడ్ థర్డ్ డైమెన్షన్ సెన్సిటివిటీ లేకుండా రోడ్లు కడుతున్న ఇంజనీరింగ్ ఫాల్ట్ గా చూడొచ్చు. ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉంది, ఎక్కడ ఎక్కువగా వాటర్ మొబిలిటీ అవుతుందని చూస్తుంటే అది ప్లానింగ్ కనుక లేకపోతే అదొక డిజాస్టర్ మనం చూడొచ్చండి. మీకు అన్నింటికి సొల్యూషన్ ఉంది, కానీ దీనికి చేయవలసిన ఒక సైంటిఫిక్ బోర్డు ఉంటే మాత్రం చేయగలుగుతాము. లేదంటే ఎవరు మందాన వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేసే వాళ్ళు చేసుకుపోతా ఉంటే, ఇంజనీర్స్ పట్టుకుంటా పోతూ ఉంటే. అయితే లక్ష్మణ్ రావు గారు, ఇదంతా కూడా ముందు నుంచే ఉండాలి కదా. వేసవిలోనే అధికారులు మరమ్మతులు చేయాలి, ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేయాలి. వర్షాకాలం మొదలవుతుంది అంటే ఇవన్నీ రెడీ చేసి పెట్టాలి కదా. మరి ఇప్పుడు ఆల్రెడీ తొలకరి వాన పలకరించింది, ఇక్కడ మీదట వర్షాకాలం ఉంటుంది. ఇక మీదట ఈ తొలకరి వానతో మాత్రమే కాకుండా భారీ వర్షాలు కూడా, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవచ్చు. ఇది లాంగ్ టర్మ్ ప్లానింగ్ ప్రకారం అయితే ఒక విధానం అండి. షార్ట్ టర్మ్ ప్లానింగ్ చేయాల్సిన పని ఏంటంటే, ఒక విండ్ టర్బైన్స్ లో ఉన్న 3 HP మోటార్ సిస్టమ్స్ పెట్టుకోవాలా. రెండోది, ఒక GIS మ్యాపింగ్ ద్వారా ఎక్కడెక్కడ లోతట్టు పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ వాటర్ స్టాగ్నేటింగ్ పాయింట్స్ ఉన్నాయనేది ఒక ఫిష్ నెట్ ద్వారా, ఒక GPS విజువలైజర్ ద్వారా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అక్కడ నుంచి వాటర్ ని ఎటు నెట్టాలనేది ఒక ఐడియా ఉండాలండి దీనికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుర్సీలోక, ట్యాంక్ బండ్ లోక, లేదంటే ఒక ఛానల్స్ లోకి బయటకు పంపాలా, అంటే ఎలాంగ్ ద అవుటర్ రింగ్ రోడ్, ఎలాంగ్ ద ఇన్నర్ రింగ్ రోడ్, ఎలా రిజల్ట్ కూడా ఎయిటీ డైరెక్షన్ పంపించాలని పెట్టుకొని, ఈ యొక్క ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ వస్తుందో అక్కడ ఒక సి ఛానల్ పెట్టుకొని, సి ఛానల్ కండ్యూట్స్ ద్వారా HDPE పైప్స్ అట్లా కండ్యూట్స్ ద్వారా వాటర్ ని మొబిలిటీ ఇవ్వాలి. దీనికి కావాల్సింది ఒక 3 HP పంప్ సిస్టమ్, తర్వాత 1 HP or 2 HP కంప్రెసర్ ట్యాంక్ తో DC బేసిక్ మొబిలిటీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. ఇది ఇమీడియట్ గా చేయాల్సిన పని ఏంటంటే, అట్లీస్ట్ ఒక 230-250 లొకేషన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా 250 లొకేషన్స్ కి ఒక అనుసంధానమైన ఇంటిగ్రేటెడ్ మిషనరీ తెచ్చుకోవాలి వాళ్ళు. అంటే ఒక 250 పంప్ సెట్స్ ఆఫ్ DC బేస్, ఒక 200 ఏ కంప్రెసర్ ట్యాంక్స్ పెట్టుకొని, ఈ యొక్క బట్టలు లాంటి పెట్టుకొని వాటర్ ముందుకు పెడితే మాత్రము ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. లేకపోతే కండిషన్ రెసిడెంట్ సిస్టమ్ ఉండదు, ఈ రిస్క్ రెసిడెంట్ సిస్టమ్ ఉండదు, ఈ యొక్క ఫ్లడ్ రెసిడెంట్ సిస్టమ్ ఉండదు. వాటర్ టేబుల్ లేక వస్తున్న వాటర్ మొత్తం ధైర్యంగా పంపించడం ద్వారా వచ్చే నష్టాలు చాలా తీవ్రంగా ఉన్నాయండి. అంటే ఇది ఒక రెస్పాన్స్. లక్ష్మణ్ గారు మాట్లాడదాం, వీటి గురించి మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు శ్రీనివాస్ గారు, వెదర్ ఆఫీసర్ హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి శ్రీనివాస్ గారు.
ఇప్పటికే ఒక చిన్న వర్షానికి మహానగరం మొత్తం అతలాకుతలం అయిపోయింది. మరో 2 రోజుల్లో కూడా వర్షాలు ఉండబోతున్నాయి అనేది వాతావరణ శాఖ చెప్తుంది. మరి వెదర్ ఆఫీసర్ గా మీరేం చెప్తారు? ఇంకా 2 రోజులు కురిసే అవకాశం ఉందంటారా, లేదంటే నార్మల్ తేలికపాటి వర్షమా, లేకుంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటారా, ఏమంటారు? మనకి ఇప్పుడు పడుతున్న వర్షాలు ఇవి మాన్సూన్ వర్షాలు కాదండి. ఇంకా మాన్సూన్ ఇంకా ప్రవేశించలేదు. మాన్సూన్ మనకి సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ తెలంగాణ జోగులాంబ గద్వాల్లోకి మొన్న ప్రవేశించిన తర్వాత ఇంకా ముందుకు సాగలేదు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్న వర్షాలు మనకి వేసవి కాలం పడేటువంటి ప్రీ మాన్సూన్ షవర్స్. ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ ముఖ్యంగా మనకి ఈ వేడిమి ఎక్కువగా ఉన్నప్పుడు 4-5 రోజులు బాగా హీటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు అప్పర్ ఎయిర్ లో మనకి డిఫరెంట్ పరిణామాల వల్ల మాయిశ్చర్ అనేది మనకి సీ ఏరియాస్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ నుంచి మాయిశ్చర్ విండ్స్ వేడిగా ఉన్నటువంటి ల్యాండ్ మాస్ మీదకి వచ్చినప్పుడు ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఈ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోటి ఈ క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు పడుతుంటాయి. ఇవేంటంటే చాలా తక్కువ పీరియడ్ లో 1 గంట, అరగంటలో ఈ మేఘాలు డెవలప్ అయిపోయి మరొక గంటలో భారీ వర్షం పడిపోవడము, తర్వాత మళ్ళీ 1 గంట 2 గంటల్లో అంతా క్లియర్ అయిపోయి నార్మల్ అయిపోవడము, ఇటువంటి పరిస్థితి ఉంటుంది. మాన్సూన్ లో అయితే మనకి ఇట్లా ఉండదు. మాన్సూన్ లో ఏంటంటే మనకి స్టడీగా మొత్తం ముసురు పట్టిన వాతావరణం ఉండటము, స్లైట్ గా డ్రిజిల్ పట్టము, అది అక్కడక్కడ భారీ వర్షం పట్టము, అటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వర్షానికి సిటీలో ఇట్లా కావడానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా మనకి ఈ నాలా సిస్టమ్ అది లేకపోవడము. దానికి మించిన పరిణామం ఏంటంటే పడిన వాటర్ ని ఎవరు కూడా వారి ఆవరణలో ఒక చుక్క కూడా స్టోర్ చేసుకునే పరిస్థితి లేదా ఇంకించే పరిస్థితి, పెర్కులేషన్ పిట్ లాంటిది ఏమీ లేక వెంటనే మనకి డ్రైన్ ద్వారా అలాగే ఓపెన్ గా రోడ్డు మీదకి వచ్చేయడం వల్ల మనకి రోడ్డు మీద విపరీతంగా ఈ వాటర్ లెవెల్ అనేది పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు 5 సెంటీమీటర్స్ రెయిన్ ఫాల్ అంటే మనకి ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద 5 సెంటీమీటర్స్ రెయిన్ ఫాల్ అంటే ఇట్ షుడ్ ఫార్మ్ ఏ థిక్నెస్ ఆఫ్ 5 సెంటీమీటర్ షీట్ ఆఫ్ వాటర్. వేరే మనకి 5 to 10 సెంటీమీటర్స్ వాటర్ రెయిన్ పడినట్టయితే రోడ్డు మీద 1 మీటర్ లెవెల్ వాటర్ వస్తుంది. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి 1 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా మీరు తీసుకున్నప్పుడు అందులో ఓన్లీ 10 to 20% రోడ్డు ఉంటుంది, మిగిలిన 80% నిర్మాణాలు ఉంటాయి. ఈ నిర్మాణాల్లో ఎవ్వరికి కూడా వారి వాటర్ ని వారు ఇంకించుకునే పరిస్థితి లేక మొత్తం అంతా రోడ్డు మీదకి వదిలితే మీరు రోడ్డు మీద ఎన్ని కార్యక్రమాలు చేసినా, డ్రైన్లు ఎన్ని క్లీన్ చేసినా కూడా ఇది ఆపలేమన్నమాట. ఓకే ఓకే శ్రీనివాస్ గారు, రెడ్డిన్న గారు మీరు చెప్పండి. అయితే వేసవిలో రోడ్ల మరమ్మతులు చేయాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని కూడా మనకు వినిపిస్తున్నాయి వాదనలు. మరి అధికార నిర్లక్ష్యంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పవా? ఇక ఇలాగే కంటిన్యూ అయితే జిహెచ్ఎంసీ అధికారులు అసలు ప్రణాళిక వేసుకున్నారా? ఇలానే కంటిన్యూ అయితే ఇంకా వర్షాకాలంలో చాలా ప్రాబ్లమ్స్ ని కూడా ఫేస్ చేసే అవకాశం ఉందా అనేది కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఏమంటారు? ఇప్పుడు డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ లోపం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళు వర్షాలు వస్తాయి, చెట్లు తెగిపోతాయి, మీద పడతాయేమో అని చెట్లన్నీ కొమ్మలు కొట్టిపోతున్నారు, దాన్ని ఎత్తేయటంలా. అవేమైపోతున్నాయి, నాలాలకు అడ్డం పడుతున్నాయి, అక్కడక్కడ మ్యాన్ హోల్స్ కి అడ్డం పడుతున్నాయి. దానివల్ల ఏమవుతుంది, నీళ్లు పోవాల్సిన నీళ్లు స్టాగ్నెంట్ అయిపోతున్నాయి. ఒకటి. రెండోది, R&B వాళ్ళు రోడ్డు వేసేదానికి తవ్వుతారు, దానికి ప్లానింగ్ ఉండదు, దాన్ని మూత పెట్టరు, లేదు అంటే దాని పోయే దారిని ఆక్రమించుకొని మూసేసి ఉంటారు. ఆ తర్వాత రోడ్లు వేసే వాళ్ళకి ఈ నాలాస్ వాళ్ళకి ఏమి సమన్వయం ఉండదు, అదొక లోపము. అదే విధంగా మొన్న చూస్తే వైర్ తెగబడిపోయి 3 చనిపోయినారు. ఈ విధంగా దారుణాలు జరుగుతున్నాయి. అదే కాకుండా నాలాలను కొందరు ఆక్రమించుకుంటున్నారు, దాన్ని సరిగా క్లీన్ చేయటంలా రోడ్డు పైన చెత్త అంతా వేస్తారు. అదేమైపోతుంది, ఎక్కడైతే డ్రైనేజ్ ఉందో దాని మూతలో అడ్డం పడిపోతా ఉంది. హైడ్రా వచ్చింది కదా, నాలాన్ని ఆక్రమించిన స్థలాన్ని ఆక్రమించిన LTF బఫర్ జోన్ ఆక్రమించిన హైడ్రా వచ్చేసింది, హైడ్రా మొత్తం క్లీన్ చేస్తుంది అనేది కూడా వినిపిస్తోంది. మరి హైడ్రా ఏం చేస్తుంది? కొంతవరకు చేస్తుంది. ఇప్పుడు మెయిన్ సిటీలో మీరు చెత్త అంతా పోగు చేస్తారు, చెత్త వాళ్ళు ఎత్తడం లేదు సరిగా. అదేమైతుంది, వర్షం పడిందంటే ఇప్పుడు ఒకటి ఎక్కడ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంకుడు గుంతుండి దాంట్లోకి పంపించి మిగిలిన వాటరే బయటకు పోయేటట్టు చేయాలి. అది చేయటంలా 1% కూడా ఇళ్లలో ఇంకుడు గుంతలు లేవు. దానివల్ల మనకు అవి ఇంకుడు గుంతలు లేని దానివల్ల లోపలికి వెళ్ళిపోతున్నాయి వాటర్. 1000 అడుగులు
తర్వాత కూడా మనకి నీళ్లు దొరకటం లేదు. ఇప్పుడు ఎండాకాలంలో అందరూ అయితే ఇంకుడు గుంతలు ట్యాంకర్స్ ఉంటే ఈ పెట్టుకుంటూ ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుందంటారా? కొంతవరకు ఓకే, కానీ అపార్ట్మెంట్లలో ఇది పాసిబిలిటీ అవుతుందా? డెఫినెట్ గా అవుతుందండి. సక్రమంగా జిహెచ్ఎంసీ వాళ్ళు మేము పర్మిషన్ ఇయ్యము, మేము ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇయ్యము, కరెక్ట్ గా ఇంకుడు గుంతలు పెట్టారా అదంతా చూసి సర్టిఫికేషన్ చేయాలా, అది జరగటంలా. అదే విధంగా రోడ్డు పైన విపరీతంగా చెత్త వేసేస్తున్నారు. అదేమైతుంది, ఆ డ్రైనేజ్ గుంతలు ఎక్కడైతే పోయేదానికి స్పేస్ ఉందో దాని మీద అడ్డం పడిపోతున్నాయి. అదే విధంగా డ్రైనేజ్ సిస్టమ్ ని సరిగా క్లీన్ చేయటంలా. ఎప్పుడో వర్షం వచ్చి అదంతా గొడవ అయిందంటే ఆ రోజు చేస్తున్నారు. ఇవన్నిటికి మించి సరైన రోడ్లు ఎత్తు పల్లాలు ఉన్న దానివల్ల ఆ పల్లంలో నీళ్లు చేరిపోతున్నాయి. ఆ సైడు వెహికల్స్ పోవాలంటే భయపడుతున్నారు. ఎక్కడ గుంతుందో, ఎక్కడ నాలా ఉందో, లేదు ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియడంలే. అటు పోతే ఎక్కడ లోపల పడి చనిపోతామని ప్రజలు ఎక్కడో 2 అడుగులు 3 అడుగుల్లోనే ఉంటే దాంట్లోనే పోతున్నారు. మోటార్ సైకిల్ కానీ చిన్న చిన్న వాహనాలు, పెద్ద వాహనాలు అంటే ఏమైతే ఇందులోనే పోతున్నారు. దానివల్ల ట్రాఫిక్ నిన్న రాయదుర్గం నుంచి నేను వచ్చేటప్పుడు లిటరలీ 1.5 hours 1.5 గంట రాయదుర్గ నవకల్స దగ్గర 1.5 గంట వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఎందువల్ల పెద్ద ఏమి లేదు, చిన్న వర్షపు నీరు దానికి పోవాలంటే అందులో అన్ని దగ్గర నుంచి అన్ని వైపుల 4 వైపుల నుంచి ట్రాఫిక్, విపరీతమైన ట్రాఫిక్. అందులో ఈ వర్షం నీళ్లు ఒక సైడే రోడ్డుకుంటే ఆ చిన్న రోడ్లో నుంచి అందరూ పోతున్నారు. కానీ అరే ఇక్కడ పొద్దున్న చూసినాం కదా, అక్కడ ఏం గుంతలు లేవు, మనం పోతే ఏమైందని లేదు, అందరూ భయపడుతున్నారు. ఇప్పుడు ఏమైనా గుంతుందేమో, ఆ నాలాలో పడిపోతామేమో అని భయం ఉంది, అదొకటి. అదే విధంగా ఈ చెత్త అంతా కొట్టుకొని అడ్డం పడడము. దీనికి తోడు ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు మనుషులే కదా, ఏం చేస్తారు, అక్కడ వర్షం పడినప్పుడు వర్షంలో నిలబడి వాళ్ళని సరిగా సిగ్నల్స్ ని మేనేజ్ చేయటంలా, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఇంకోటి ఏమిటంటే ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు చెత్తని అక్కడక్కడ వదిలిపెడితే అదంతా రోడ్లోకి వచ్చి పేరుకుపోయి నీళ్లు పోవడంలా డ్రైనేజ్ లో గుండా. సో ఈ కారణాల వల్ల రోడ్డు అంతా నీళ్లతో నిండిపోతుంది, పోయే వాహనదారులు పోవటంలా. దానివల్ల ఈ గంటల తరబడి మీకు నీళ్లు నిలిచిపోతున్నాయి, రోడ్లో వాహనాలు నిలిచిపోతున్నాయి. అదే ఇంకో దరిద్రమైన వ్యవహారం అంటే కొన్ని 4 చినుకులు తగ్గినాయంటే ఒకరి మీద ఒకరు పోటీ పడి చిన్న దారిలో సమన్వయంగా ఒక్కొక్కళ్ళు పోతే క్లియర్ అవుతుంది, అది కూడా జరగటంలా. అందరూ మూకుమ్మడిగా ఒకేసారి ప్రెషర్ చేసుకొని పోతున్నారు. సో దీనివల్ల అదే విధంగా ఇంకోటి ఏమంటే ఆఫీసులన్నీ సాయంత్రం ఒకేసారి వదలడం వల్ల ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామని అన్ని దూరుకుపోవటం, దానివల్ల గంటల తరబడి రోడ్లలో వెయిట్ చేయాల్సి వస్తా ఉంది. ఎస్ రెడ్డి నగర్ లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణరావు గారు మీరు చెప్పండి. అయితే రెడ్డి నగర్ చెప్పింది ఏంటంటే, ఒకటి అధికారులలో అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించి సమన్వయ లోపం అనేది కనిపిస్తోంది అనేది ఒకటి. ఇంకొకటి ఈ సమస్య కొంతవరకు తీరాలి అంటే గనక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే గనక కొంత సమస్య తీరే అవకాశం ఉంది అని చెప్పేది కూడా మరొకటి. అలాగే ఇంకోటి ఏంటంటే పేరుకుపోయిన చెత్తను క్లియర్ చేయట్లేదు, తొలగించట్లేదు సరిగ్గా అనేది వినిపిస్తా ఉంది. మరేమంటారు? ఇది బేసిక్ గా ఒక సైంటిఫిక్ బోర్డ్ ఒకటి పెట్టుకోండి, ఇంజనీర్స్ ప్లానర్స్ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఫుట్ ప్రింట్ తీసుకొని. ఇక వాటర్ టేబుల్ ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. దీనికి నేనేం చెప్తున్నానంటే, ఒక 1 inch బోర్ వేసుకొని ఒక 1000 feet ఒక ఆర్ఓ సిస్టమ్, ఒక ఎస్టీపీ పెట్టుకొని ఆ వాటర్ ని ఏ ప్రెమిసెస్ లో ఆ ప్రెమిసెస్ లో స్లోగా ఇంటిగ్రేట్ చేసుకుంటే వాటర్ టేబుల్ ఇంప్రూవ్ అవుతుందండి. రెయిన్ హార్వెస్టింగ్ కిట్ అనేది 0.5% వరకే మీకు అడ్రస్ చేస్తుంది. కానీ మేజర్ గా ఇక్కడ కావాల్సింది ఒక స్టార్మ్ వాటర్ నెట్వర్క్ అనేది డెడికేటెడ్ గా కావాలండి. రెండోది వాటర్ కి మొబిలిటీ ఇవ్వాలా. మూడోది థర్డ్ డైమెన్షన్ సెన్స్ కావాలా. ఎందుకంటే ఈ యొక్క ఎక్స్క్లూజివ్ వర్షపు నీటి కాలువలు లేకపోవడం వల్ల ఇళ్ళ మీద పడిన వాటర్ ని, ఇంట్లో ఉన్న ఇంటి వాడుతున్న వాటర్ మొత్తం డ్రైనేజ్ లో పంపడం ద్వారా రోడ్డు మీద వర్షం కూడా డ్రైనేజ్కి వెళ్ళడం ద్వారా ఇది మ్యాన్ హౌస్ ఓపెన్ అవుతున్నాయి. దానివల్ల సాయిల్ యొక్క పొల్యూషన్ వస్తుంది. కాబట్టి దీనికి కావాల్సింది ఏంటంటే, ఒక సైంటిఫిక్ బోర్డ్ తోటి ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ చేసుకోవాలా. ఇంజనీర్స్ ప్లానర్స్ ఎక్కువ అయితే ఇప్పటికే ప్లానింగ్స్ అన్ని కూడా స్టార్ట్ అయిపోయి ఉండాలి. ఎందుకంటే వానాకాలం ఎప్పటో లేదు కదా, ఇప్పటికీ ప్లానింగ్స్ అన్ని కూడా అయింటే కొంచెం వరకు కొంత ఉపశమనం కలిగేది. నిన్న కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ కార్లు కానీ లేకుంటే బైక్స్ కానీ మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి వర్షాకాలం వాటర్ లో. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఐటీ ఎంప్లాయీ ఉన్నారు శ్వేత గారు. నమస్కారం అండి శ్వేత గారు. శ్వేత గారు
మీ ఆడియో వినిపించట్లేదు, అన్మ్యూట్ చేయరా? ఆడిబుల్ అండి? యా. శ్వేత గారు, నిన్న కురిసిన వర్షానికి మొత్తం మహానగరం మొత్తం మునిగిపోయింది. పేరుకే మహానగరమా, లేకుంటే ఇక చిన్న వర్షానికి కూడా మహానగరం మొత్తం అతలకుతలం అవుతుంది? ఇలాగే కంటిన్యూ అయితే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసే అవకాశం ఉంది. వానల్లోనే ఇంకా వాటర్ లోనే కంప్లీట్ గా ఉండాల్సిన సిచ్యుయేషన్ అయితే మహానగర వాసులకు కనిపిస్తూ ఉంది. ఏమంటారు? యా అండి, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ టు అటెండ్ దిస్ డిబేట్. మీరు చెప్పినట్టు మహానగరము విశ్వనగరంగా మనం పిలుచుకుంటున్నాం హైదరాబాద్ ని. ఆ హైదరాబాద్ ఇప్పుడు లైక్ ఇంత చిన్న వర్షానికే 5% లైక్ వర్షానికే ఇట్లా అల్లకల్లోలంగా మారిపోవడం అనేది చాలా బాధాకరం. నిజం దేవుడు ఎరుగు, నీరు పళ్ళ మెరుగు అన్నట్టు ఇంతకు ముందు సార్ వాళ్ళందరూ చెప్పినట్టు లైక్ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోకపోవటము, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ లేకుండా ఎక్కువ కాంక్రీట్ రోడ్స్ అయిపోయి భూమి తగ్గిపోవటము, లైక్ ఇంకుడు గుంటలు అనేవి ఫ్లో వాటర్ ఇంకుడు గుంటల్లోకి ఫ్లో అయ్యేలాగా. అదే అధికారులలో సమన్వయ లోపము ఒకటి డిపార్ట్మెంట్ల పరంగా, అలాగే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక కొంత వానాకాలం మొత్తంగా కొంత ఉపశమనం కలిగే అవకాశం అయితే ఉంటుంది. జిహెచ్ఎంసీ అధికారులు అప్రూవల్ ఇస్తే గనక, ఆ పరిస్థితి ఏర్పడితే గనక కొంత ఉపశమనం ఉంటుంది. అలాగే ఇంకోటి, పేరుకుపోయిన చెత్తను కూడా క్లియర్ చేయట్లేదు సరిగ్గా జిహెచ్ఎంసీ వాళ్ళు. అది క్లియర్ చేస్తే గనక కొంత ఉపశమనం అయితే కలిగే అవకాశం ఉంది. మహానగరానికి ఈ వర్షపు నీటిలో ప్రయాణించే ప్రాబ్లం కూడా తగ్గుతుంది అనేది రెడ్డిన గారు చెప్పారు ఇంతసేపు. ఎగ్జాక్ట్లీ అండి. లైక్ ఇప్పుడు నేను యాక్చువల్లీ మాదాపూర్ హైటెక్ సిటీ లైక్ 100 feet రోడ్ వరకు ట్రావెల్ చేయాలి కూకట్పల్లి ప్రగతి నగర్ నుండి, నిజాంపేట్ ప్రగతి నగర్ నుండి. నిన్న యాక్చువల్లీ నేను 6:30కి స్టార్ట్ అవుతే 8:30కి రీచ్ అయ్యానండి ఆఫీస్ కి. అంటే లైక్ హౌ హారబుల్ ఇట్ ఈస్ అనేది, లైక్ వీ కెన్ యూజువల్లీ మేము 40 minutes 45 minutes లో రీచ్ అవుతాం ఆఫీస్ కి, నైట్ షిఫ్ట్ వర్క్ చేసేటప్పుడు, లైక్ నైట్ షిఫ్ట్ ఉన్నప్పుడు. అలా ఇంటికి వచ్చే వాళ్ళకి కూడా సేమ్ పరిస్థితి ఉంటుంది. సో వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ అంటే, మేము వెళ్ళే రోడ్ లో వాటర్ ఎక్కడ స్ట్రక్ అయి లేదు కానీ, బట్ అదర్ ప్లేసెస్ లో వాటర్ అనేది స్ట్రక్ అయి ఉండటం వల్ల ట్రాఫిక్ అనేది మొబిలైజేషన్ మూవ్ అవ్వటం చాలా ఇబ్బంది అయిపోయి అట్లా ఇట్ ఈస్ టేకింగ్ వెరీ ఆడ్ టైమ్స్ టు రీచ్ ద ఆఫీస్ అన్నమాట. సో ఇది ప్రాబ్లము. మీరు అన్నట్టు లైక్ సమన్వయ లోపం ఉండటము అధికారుల్లో, అండ్ ఇంతకు ముందు నుంచి తిలా పాపం తలా పిరికెడు అన్నట్టు, ఇది ఈ రోజు వచ్చిందో ఇంతకు ముందు వాళ్ళు అంతకు ముందు వాళ్ళు కాదు, ముందు నుంచి కూడా ఒక ప్లానింగ్ లేకుండా సిటీ పెరగటం అనేది, చెరువులన్నీ ఆక్రమించటం అనేది. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. సో ఇప్పటికైనా కూడా ఇన్ కమింగ్ ఫ్యూచర్, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది కడుతున్నారు, అండ్ మోర్ ఓవర్ వాట్ ఎవర్ ఇప్పుడు ఈ లేక్స్ పునరుద్ధీకరణ కానివ్వండి, ఇలాంటివి ఏవైనా కూడా కంప్లీట్ ప్రాపర్ ప్లానింగ్ తో ఇంటేక్ తీసుకొని, లైక్ ఏదైనా ప్రజల నుంచి కూడా లైక్ వాట్ దే వాంట్ అనేది, ఎట్లా మనము దీన్ని రెక్టిఫై చేసుకోగలం అనేది ఆలోచించి ప్రాపర్ గా వెళ్తే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద సిటిజన్స్. రైట్ శ్వేత గారు, థ్యాంక్ యూ. ఎస్ రైట్ శ్వేత గారు, థ్యాంక్ యూ అండి. అలాగే శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, మరి కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూనే ఉన్నాము, ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాం కదా, మరి అధికారులు ఇంకా ఇప్పటికీ మరమ్మతులు ఇంకా కొనసాగించకపోవటం, అసలు స్టార్ట్ చేయకపోవటం ఎలా చేసుకోవాలి అంటారు? అధికారుల సమన్వయం లేకపోవడం ఏమి లేదండి. గత 2 సంవత్సరాలు బట్టి హైడ్రా, జిహెచ్ఎంసి, ఐఎండి ఈ సిటీలోని ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ నివారించడం కోసం చాలా ఎఫర్ట్ చేస్తున్నాం. హైడ్రా నుంచి 24/7 ఒక పర్సన్ మనకి వైర్లెస్ సెట్ తోటి వాతావరణ కేంద్రంలో ఉంటారు. మనం 1 గంట 2 గంటల ముందు అంటే ఈ థండర్ స్టార్మ్స్ ఏంటంటే, మనం ముందు మార్నింగ్ ఫోర్కాస్ట్ లో ఈ రోజు వర్షం పడే అవకాశం ఉంది, భారీ వర్షం అన్న సూచన చేయడం జరుగుతుంది. తర్వాత అది ఏ ప్రాంతంలో పడుతుంది, దాని ఇంటెన్సిటీ ఎంత ఉంది అన్నది మనకి వన్స్ క్లౌడ్ ఫార్మేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనం రాడార్ ఇమేజ్ ని బట్టి అవర్లీ, 2 అవర్లీ, ఈవెన్ హాఫ్ అన్ అవర్లీ అలర్ట్స్ మనం జారీ చేయడం జరుగుతుంది. నౌకాస్ట్ అలర్ట్స్ అని జారీ చేయడం జరుగుతుంది. సో ఈ అలర్ట్స్ వెంటనే అక్కడ ఉన్న హైడ్రా సిబ్బందికి వాళ్ళకి చేరవేయడం, వాళ్ళు దే హ్యావ్ కెప్ట్ మెనీ ప్లేసెస్ లో ఈ ఎక్స్ట్రా స్టాఫ్ ని, ట్రాఫిక్ పోలీస్ ని వీళ్ళందరినీ పెట్టుకుని ఉన్నారు. సిటీలో 141 పాయింట్స్ వాటర్ ఎక్కువగా రోడ్లపై స్టోర్ అవుతున్నాయని గుర్తిస్తుంది కదా హైడ్రా, మరి దానికి సంబంధించి అక్కడ ఒకటి ఏదో ఏర్పాటు సిటీలో ఇలా ట్రాఫిక్ 5 సెంటీమీటర్ల రేనికి ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువ ఉంటుంది అన్నది 141 పాయింట్లని ఆల్రెడీ 1.5 సంవత్సరం క్రితమే ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే వీటి దగ్గర మనం చిన్న వర్షానికి మాత్రమే మొత్తం వాటర్ స్టోర్ అయినప్పటికీ ఏం చేయలేని సిచ్యుయేషన్.
అదే చెప్తున్నాను, 5 సెంటీమీటర్ల రెయిన్ కి 140 ప్రాంతాల్లో ఇటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి అన్నది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ సెంటర్స్ లో ఏం చేయాలి అన్న దానికి కూడా ఒక ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. దానికి ఇనిషియల్ గా ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఏం చేశారంటే రాజ్భవన్ దగ్గర ఎక్కువ అక్కడ మనకి నీరు నిలబడిపోతూ ఉంటుంది చిన్న వర్షానికి. దానికి కిందన రోడ్డు కిందన ఒక పెద్ద ట్యాంక్ లాగా తవ్వేసి ఇలా గుర్తించడం ఇలా కొన్ని సంవత్సరాలుగా సాగుతూనే ఉంటదంటారా? ఇంకా ఎప్పుడు మీరు మాట్లాడిస్తే నేను చెప్తాను, మీరు కొంచెం ఇంటరప్ట్ చేయకుండా ఉంటే నేను చెప్పగలుగుతాను. అదర్వైజ్ ఐ కెనాట్. ఎస్ శ్రీనివాస్ గారు, అది ఇటువంటివి ఐడెంటిఫై చేసి దీనికి చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకి 80% ఆఫ్ ఇప్పుడు ఈ థండర్ స్టార్మ్స్ అనేవి చాలా షార్ట్ పీరియడ్ లో 1 గంట 2 గంటల్లో హెవీ రెయిన్ ఫాల్ వస్తుంది. ఈవెన్ మీకు ఎంత డ్రైనేజ్ ఫెసిలిటీ ఉన్నా కూడా ఇంత వాటర్ ని, అంటే మొత్తం 1 కిలోమీటర్ టు 5 స్క్వేర్ కిలోమీటర్స్ లో పడిన వాటర్ మొత్తాన్ని కూడా ఏ డ్రైన్ కూడా ఇవాక్యుయేట్ చేయలేదు. డెఫినెట్ గా రోడ్డు మీదకి నీరు వచ్చేస్తుంది. దీనికి కారణం ఏంటి? ఎవరి ఆవరణలో వారికి పెర్కులేషన్ పిట్స్ ఏమీ లేవు. 100% వాటర్ ని రోడ్డు మీదకి వదిలితే మీరు రోడ్డు మీద ఎన్ని చర్యలు తీసుకున్నా, డ్రైనేజ్ ఎంత ఇంప్రూవ్ అయినా దీనికి ఇది లేదు. మీరు ఇందాక ఒకటన్నారు అపార్ట్మెంట్స్ లో ఇది పెట్టడానికి వీలైతుందా అని. ఈ రెగ్యులేషన్ అనేది 20 years బ్యాక్ నుంచి ఉందండి. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ప్లాన్ లో దీన్ని చూపించినప్పుడే. ఓకే, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే సమస్య మాత్రం కొంత తీరే అవకాశం అయితే ఉంటుంది. ఎస్ లక్ష్మణరావు గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ గా ఓవరాల్ గా ఈ సమస్య ఎప్పుడు తీరుతుంది? ఇక వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ట్రాఫిక్ కూడా గంటలుగా ఇంకా కంటిన్యూ అయ్యే సిచ్యుయేషన్ కనిపిస్తుందా? ఇంకుడు గుంతలకు సంబంధించి కూడా అధికారులు ఆ దిశగా వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారా? ఏం చెప్తారు ఫైనల్ గా? వాటర్ మొబిలిటీ అనేది లీనియర్ గా డిఫైన్ ఇవ్వాలి మేడం. అది అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి కానీ రీజనల్ రింగ్ రోడ్ కానీ పంపించాలా, లేదంటే మూసించాలా? ఆ పంపింగ్ సిస్టమ్ ఒక నెట్వర్క్ అనేది డెవలప్ చేసుకోవాలా. అంటే వాటర్ స్టాక్ పాయింట్స్ ఒక 229 నుంచి 280 లొకేషన్స్ ఉన్నాయి. వాటి నుంచి వాటర్ ఎటు పంపించాలనేది థర్డ్ డైమెన్షన్ సెన్సిటివిటీ తీసుకున్న GPS విజువలైజర్ ద్వారా కనుక్కొని మ్యాపింగ్ చేసుకొని చేయొచ్చు. అది ఒక 1 day ప్రాసెస్ ఉన్నది. వాటర్ కి పంపింగ్ సిస్టమ్ ఇవ్వాల్సిందే ప్రస్తుత సిచ్యువేషన్ లో. ప్లానింగ్ ప్రకారం అయితే మాత్రం స్టోమ్ వాటర్ నెట్వర్క్ డెవలప్ చేసుకొని డెడికేటెడ్ గా ఒక RO సిస్టమ్ పెట్టుకొని మంచి వాటర్ కన్వర్ట్ చేసి భూమిలోకి పంపించే కార్యక్రమం చేయాలా. రెయిన్ హార్వెస్టింగ్ అనేది చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తుంది కాబట్టి బోర్వెల్ ద్వారా రీఛార్జింగ్ చేసే కాన్సెప్ట్ 30 హౌసెస్ చేసుకొని. ఎస్ రెడ్డి గారు, ఫైనల్ గా ఓవరాల్ గా జస్ట్ కన్క్లూజ్ ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు ఆఫీసర్లు ఏదో పేరుకు ఇంకుడు గుంత చిన్న గుంత ఒకటి తవ్వేసి ఇది ఇంకుడు గుంత అని చెప్తున్నారు. అట్లా కాదు కదా. దాని కరెక్ట్ గా ఇంత లోతు ఉండాలా, ఇన్ని లేయర్స్ ఉండాలా, అది సరిగా ఇన్స్పెక్ట్ జరగటంలో ఒకటి. రెండోది, ఇప్పుడు చూడండి రాయదుర్గంలో ఎక్కడ లోతట్టు ప్రాంతాలు లేదు, అయినా 1.5 గంట నిలిచిపోవడానికి కారణం ఏమంటే అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి కడుతున్నారు. దాన్ని వాళ్ళకి ఎంతైతే అవసరమో దానికంటే ఎక్కువగా వెడల్పు చేసినారు. దానివల్ల రోడ్డు ఉండే రోడ్లు 1/4 అయిపోయింది. అదొక ఇది. అదే విధంగా ముందు ఏ విధంగా ఉన్నాయో ఆటో ట్రాఫిక్ సిస్టమ్ ఉండాలి, అది లేదు ఇప్పుడు. ఎందుకంటే విజువల్ గా ఆటోమేటిక్ గా ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉందో దాని సిగ్నలింగ్ లెవెల్ చేయాలి, అది జరగదు. ఇప్పుడు మామూలుగా ఉండే ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఒక దగ్గర 30 సెకండ్లు, ఇంకో దగ్గర 40 సెకండ్లు ఉంటుంది. ఆ సమయంలో వర్షం వచ్చినప్పుడు ఏ రోడ్లో నుంచి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందో దానికి సమయం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. దానికి కారణం ఏమిటంటే యూ హ్యావ్ టు గివ్ మోర్ ప్రయారిటీ. ఆటోమేటిక్ లైనింగ్ ఉంటే దాని ప్రకారం అవుతుంది, అది లేదు. సో ఈ కారణాల వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదే కాకుండా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా కొమ్మలు కొట్టేసి అక్కడే రోడ్డు పైన పడేస్తున్నారు, దాన్ని తీసుకెళ్లడం. సో దాని వల్ల కూడా థ్యాంక్ యూ రెడ్డి గారు, లక్ష్మణరావు గారు, అలాగే శ్రీనివాస్ గారు, ఇక శ్వేత గారు కూడా థ్యాంక్ యూ అండి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక చిన్న వర్షానికి మహానగరం మొత్తం అతలకుతలం అయిపోయింది. మరి ఇలాగే కంటిన్యూ అయితే వానాకాలంలో పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రజల నుంచి వస్తున్నమాట. ఇది వాళ్ళ క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.